నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆ కొండకోనల మధ్య 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. తన జీవితంలో 3వ వంతును ఆ గిరిజనగూడెంలోనే మమేకం చేసి వారిలో ఒకరిగా కలిసిపోయి హైందవ ధర్మ పరిమళాలను వెదజల్లిన ఒక సేవామూర్తి తన పుట్టింటికి పయనమయ్యాడు. పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో తన సేవాదీపంతో వెలుగులు పంచిన శ్రీ నల్లమిల్లి వెంకట రామారెడ్డి, ఆయన సహధర్మచారిణి శ్రీమతి మంజు దంపతులకు స్థానికులు భక్తి, ఆత్మీయత కలగలిసిన వాతావరణంలో కన్నీటి వీడ్కోలు పలికారు. గడిచిన 30 ఏళ్లుగా స్థానిక వ్యాపార సంస్థలో భాగస్వామిగా ఉంటూనే గత 10 ఏళ్లుగా తన జీవితాన్ని ధర్మప్రచారానికే అంకితం చేశారు వెంకటరామారెడ్డి. రంపచోడవరం ధర్మప్రచార భక్తమండలి సమన్వయకర్తగా, విశ్వహిందూ పరిషత్ జిల్లా సత్సంగ్ ప్రముఖుగా ఆయన అందించిన సేవలు అజరామరం. వ్యక్తిగత కారణాలతో తమ స్వగ్రామమైన రాయవరం మండలం వి సావారంకు తిరిగి వెళుతున్న సందర్భంగా స్థానిక జీవీకే అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణం ఒక అపురూపమైన ఆత్మీయ సమ్మేళనానికి వేదికైంది. విహెచ్పి రాష్ట్ర సభ్యులు శ్రీ భావన్నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన సభలో నారాయణగిరి అర్చకులు శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు వేదమంత్రాల ఆశీస్సులతో ఆ దంపతుల నుదుట ఆశీర్వాదాక్షితలుంచారు. ఆత్మీయ సత్కారాన్ని అందుకున్న శ్రీ వెంకటరామారెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ గిరిజన గడ్డపై నేను గడిపిన 30 ఏళ్లు ఇక్కడి ఆదివాసీ సోదరులు నాపై కురిపించిన ప్రేమ, పంచిన అభిమానం వెలకట్టలేనివి. వారి అమాయకత్వంలోనే దైవత్వాన్ని చూశాను. భౌతికంగా దూరమైనా నా హృదయం ఎప్పటికీ ఈ అడవితల్లి ఒడిలోనే ఉంటుంది అని ఆయన అన్నప్పుడు సభికుల కళ్ళు చెమర్చాయి. హైందవ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సహచర మిత్రులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల విహెచ్పి ప్రముఖులు గుడ్ల అంకశ్రీనివాసరెడ్డి, ఎర్ర ఆనందరావు, బెజవాడ వెంకటేశ్వరరావు, వెలిశెట్టి వీరభద్రప్రసాద్, అన్నవర్రెడ్డి కృష్ణకిషోర్, శ్రీ లీలానాగు వీరభద్రగుప్కా, శ్రీమతి పావనీ దంపతులు, కారం సత్యవేణి, జొన్నలగడ్డ బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని నల్లమిల్లి దంపతుల సేవలను స్మరించుకుంటూ వారిని ఘనంగా సత్కరించారు. ఒక వ్యక్తి తన సేవతో ఒక ప్రాంతానికి ఎంతగా దగ్గరవ్వగలడో, ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోగలడో చెప్పడానికి ఈ సభ ఒక నిలువకద్దంలా నిలిచింది. భౌతికంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నా ఆయన రగిలించిన ధర్మజ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की जय, भारत माता की जय. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, గోవిందా. జై శ్రీరామ్. మీ ఆశీర్వాదం మాత్రం. జై శ్రీరామ్. సంజానామే మహే నాదోం యజ్ఞాయ సుహాస్తే మానుషేభ్యః అల్లదేనాద ధైర్యం తన్నాద ప్రేరితే ఏకరే ఓం శాంతి శాంతి శాంతి. విశ్వ పరిషత్ హిందూ ధార్మిక సంస్థ తరఫున ఉదయపూర్వక అభినందనలు. రామిరెడ్డి గారి కోసం ఇంకా చెప్పడాకంటే ఏమి లేదు, అంతా చెప్పారు. కోసం చాలా అందరూ చెప్పారు. మాస్టర్ గారు కానీ మన వెంకటేశ్వర గారు కానీ తెలియపరిచారు. ఈరోజు ఒక కార్యక్రమానికి టైం ఇవ్వడం వల్లనే చాలా కష్టం. అటువంటిది చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి నిజంగా నేను మాట్లాడటానికైనా మాట రావడం బాధగా ఉంది. మరి ముఖ్యంగా
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొంతమంది మిత్రులు ముఖ్యంగా ఉన్నారు. వారిని తప్పనిసరిగా తోచుకోవాలి. అందున వయసులో చిన్నవాడు మన గుప్త గారు, అలాగే నాకన్నా పెద్దవారు బాలాజీ శ్రీని గారు, కృష్ణగారైనటువంటి కళగారు, మన అంక శ్రీనివాస్ రెడ్డి గారు, మన మధ్య దేవుడు మన దూరంగా ఉన్నారు. మన గ్రామం ఆయన గురించి నాకు కుటుంబంలో తెలిసిన తెలియదు. ఆయన చెప్పిన కొన్ని మాటలు అదే తోట సాయిబాబు గారు. అలాగే నాకు అర్చకులుగా కన్నా నాకు బ్రాహ్మణులు అంటే ఒక ప్రత్యేకమైన అనుభవం ఉందండి బ్రాహ్మణుడు. అది ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇటు అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు